షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. రోమా 10:1 నుంచి, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునయ్యున్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. విశ్వసించు ప్రతి వానికి మేలు కలుగుటకై, రక్షణ కలుగుటకై ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయ్యున్నాడు. ధర్మశాస్త్ర కాలము, ధర్మశాస్త్రము క్రీస్తుతో ముగిసిపోయిందండి. క్రీస్తుతో సమాప్తమైపోయింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిందేంటి? క్రీస్తు శకం. విశ్వసించువానికి నీతి కలుగుటకై. నీతి ఎలా కలుగుతుంది? కేవలము విశ్వాసము ద్వారానే నీతి కలుగుతుంది. మన సొంత ఇష్టాలు, మన ఆలోచనలను బట్టి నీతి కలగట్లేదు. విశ్వాసమును బట్టి మాత్రమే నీతి కలుగుతుంది. ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి గలవారు అని భక్తుడు సాక్ష్యమిస్తున్నాడండి. ఇశ్రాయేలీయులు ఆసక్తి గలవారే, వారు తక్కువ వారు కాదండి. దేవుని యందు భయభక్తులు కలవారే, ప్రేమ కలవారే, ఆసక్తి గలవారే, దేవుణ్ణి వెతుక్కుంటున్నవారే, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చేతనైనంత మట్టుకు ఫాలో అవుతున్నవారే. ధర్మశాస్త్రాన్ని చేయటానికి, ధర్మశాస్త్ర ప్రకారము జీవించటానికి ఎన్నో సాక్రిఫైస్, ఎన్నో రకాలుగా వారు త్యాగాలు చేస్తున్నవారే, ఇంకా దేవుని కొరకు ఎదురు చూస్తున్నవారే. కానీ వారి ఆసక్తి, వారి భక్తి స్వనీతి అయి ఉన్నది, సొంత నీతి. దేవుడు ఏం చెప్తున్నాడు? సమాప్తం అయిపోయింది. ఇక్కడి నుంచి క్రీస్తును వెంబడించిన వారే, క్రీస్తును నమ్మిన వారే రక్షణ పొందుకుంటారు. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పంపించారు. కానీ ఆ ధర్మశాస్త్రము ఏమి చెబుతుందో దానిని పూర్తిగా నమ్మలేకపోతున్నారు. క్రీస్తును గూర్చిన వార్త ధర్మశాస్త్రములో ఆది నుంచి ఉందండి. అవ్వ ఆదాము కాడ నుంచి క్రీస్తును గూర్చిన వార్త ఉన్నది. అవ్వ ఆదాముకి సువార్త ప్రకటింపబడింది. క్రీస్తును గూర్చి వారికి ప్రకటింపబడింది. ఆది నుంచి క్రీస్తును గూర్చిన వార్త ఉన్నది. ధర్మశాస్త్రాన్ని వారి స్వనీతిని ఆధారం చేసుకొని నమ్ముతున్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రముగా నమ్మట్లేదు. సంపూర్తిగా మోషే చేత దేవుడు ఏమి పంపించాడో, ఏ వార్త పంపించాడో దానిని నమ్మట్లేదు. ధర్మశాస్త్రము క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తుంది. మోషే క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న ప్రతి ఒక్క ఆజ్ఞ పాప విముక్తికై, విడుదలకై దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞ, కట్టడి క్రీస్తుని చూపిస్తుంది. దేవుని నీతిని ఆధారము చేసుకొనక ధర్మశాస్త్రాన్ని సైతము వారి స్వనీతితో చూస్తున్నారు. వారి స్వనీతిని బట్టి ఫాలో అవుతున్నారు. దేవుడు పంపించిన ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు, కానీ దేవుడు పంపించిన ధర్మశాస్త్రానికి నిలయమైన, సమాప్తమైన, సంపూర్తి చేయగలిగిన వ్యక్తిని, క్రీస్తును నమ్మట్లా. గుడ్డివారైపోయారు, నమ్మలేకపోతున్నారు. అందువల్లే
రక్షణ కోల్పోతున్నారు. వారి భక్తి లేక కాదు, వారు దేవుని యందు ఆసక్తి లేక కాదు. అన్నీ ఉన్నాయి, కానీ నమ్మే విధానములో స్వనీతి ఉంది, గుడ్డితనం ఉంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు ఏది నమ్ముతావో అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. వాళ్ళు క్రీస్తుని నమ్మట్లా, అందుకే రక్షణ పొందుకోలేకపోతున్నారు. నీవు నేను క్రీస్తుతో సహవారసులముగా దేవుని చేత ఎన్నుకోబడ్డాం. అందుకే బైబిల్లో ఉంది, 100 మంది నీతిమంతుల కన్నా ఒక్క పాపి రక్షింపబడుతా దేవునికి ఇష్టం. ఇశ్రాయేలీల ప్రజలు నీతిమంతులుగానే ఉన్నారు, సోమరిపోతులుగా లేరండి. కష్టించి పనిచేసేవారుగా, జ్ఞానము గలవారిగా ఉన్నారు, కానీ నీతిని ఆధారము చేసుకోలేకపోతున్నారు. ఎన్ని ఉన్నా క్రీస్తుని సరి అయిన పద్ధతిలో వెంబడించలేకపోతే, స్వనీతితో దేవుని వెంబడిస్తే జరిగేది ఇదేనండి. దేవుణ్ణి వెంబడించాల్సింది మన సొంత జ్ఞానముతో కాదు, దేవుని జ్ఞానముతో. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప నావాడు కాదు. కొత్తగా ఎలా జన్మిస్తారు? మళ్ళీ వెళ్ళి తల్లి గర్భంలో దూరాలా? అది ఎలా సాధ్యం? క్రీస్తు అంటాడు, మనస్సు మారి రూపాంతరము చెందాలి. నీ శరీరముతో దేవునికి పని లేదు, దేవునికి పని నీ ఆత్మ, నీ మనస్సు. అది క్రొత్తగా జన్మించాలి. ఎలా జన్మిస్తుందండి మా మనస్సు క్రొత్తగా? నీ సొంత జ్ఞానాన్ని తీసి పక్కన పెట్టి, దేవుని జ్ఞానాన్ని ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టి, దేవుని జ్ఞానాన్ని ఎప్పుడైతే వెతకటం మొదలు పెడతామో, ఆసక్తి గలవారముగా ఉంటామో, అప్పుడే కొత్తగా జన్మించినట్లు ఎదుగుతూ ఉండగా దేవుడు సహాయకుడుగా ఆయన రూపులోనికి మార్చుకుంటాడు. క్రొత్తగా జన్మించినట్లయితే ఆయన వారసులు. కాబట్టి ఇశ్రాయేలీల ప్రజల వలె మనకు తెలిసిన నీతితో కాక క్రీస్తు నీతితో మనము ఈనాడు జీవిస్తున్నాము. ఆయన నా తండ్రి. ఆయన నీతేంటి? ఎందరు ఆయనను అంగీకరిస్తారో వారందరినీ ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. వారందరినీ పూర్ణ శాంతితో నింపుతానన్నాడు. వారందరినీ రాజులైన యాజక సమూహముగా మారుస్తానన్నాడు. వారందరినీ క్రీస్తు రూపులోనికి మారుస్తానన్నాడు. వారందరిలో పరిశుద్ధాత్మని రూపంలో నివసిస్తానన్నాడు, నడిపిస్తానన్నాడు. క్రీస్తు నీతితోనే నీవు నేను రక్షణ పొందుకున్నాము తప్ప మన స్వనీతితో కాదు. చాలా మందిలో ఇది ఒకటి ఉందండి, నేను మంచిదాన్ని, మంచివాడిని, నేనే తప్పు చేయలా, అందుకే దేవుడు నన్ను. అవునా? తప్పండి. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఒక్కడునూ లేవు. నీవు నేను కూడా నీతిమంతులం కాదు. నేను అన్నదానం చేస్తానండి, వస్త్రదానం చేస్తానండి, ఎవరైనా బాధపడుతుంటే చూడలేనండి, నీతి కాదండి. దేనికోసం చేస్తున్నావు? అందులో కూడా స్వార్థము ఉంది. చేస్తున్నావు, ఒకసారి 2 సార్లు చేస్తావు, 3వసారికి వాళ్ళు నీ మాట వినకపోతే నేనెంత సహాయం చేశానో వాళ్ళకి నా మాట అంటే లెక్కలేదు. ఫినిష్. స్వార్థం వచ్చేసింది కదా. ఏ స్వార్థము లేనిది దేవుని ప్రేమ.
స్వార్థముతో చేసే సహాయము నీతి ఎలా అవుతుంది? ప్రేమ ఎలా అవుతుంది? క్రీస్తు ఏ స్వార్థము చూసుకోలేదండి. ప్రతి మనిషి కోసము తనను సిలువలో మేకులతో ఆ సిలువకు కొట్టిన వారి కోసము సైతము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుడి ప్రేమించాడు. ఇక ఆయనను అంగీకరించకపోవటం మానవుని ఇష్టం. కానీ క్రీస్తైతే ప్రతి మానవుని యొక్క పాపము ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆయన నీతిని మనకు ఆపాదించాడు. కాబట్టి ఆ నీతిని స్వతంత్రించుకోవడానికి క్రీస్తు ద్వారానే ఇశ్రాయేలీయుల ప్రజలు నేను ఈ బలి ఇచ్చా, ఆ బలి ఇచ్చా, ఈ మంచి పని చేశా, అలా జీవించా, వారి స్వనీతి. కానీ క్రీస్తును అనుసరించేవారు మీ పాపము నీకెన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. మన పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఉన్నారు, ఓకే, వారేదో తప్పు చేశారు, దొంగతనమే చేశారు అనుకుందాం. ఎలాగూ ఉన్నా ఆ పిల్లలు ఆ తల్లిదండ్రుల పిల్లలే అవుతారా, పక్కింటి వాళ్ళ పిల్లలు అవుతారా? మళ్ళీ ఆ పిల్లలు వెళ్ళి అమ్మా నాకు చాక్లెట్, అమ్మా నాకు ఈ డ్రెస్ కొని అడుగుతారా లేదా? ఆ తల్లిదండ్రులు చీ నువ్వు దొంగతనం చేసావు, నువ్వు అబద్ధం చెప్పావు, మా పిల్లాడివి కాదు వెళ్ళిపో అంటారా? నీకు ఇంట్లో స్థానం లేదు వెళ్ళిపో, నీకు ఇవ్వను అంటారా? వాళ్ళ తత్వాన్ని బట్టి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నచ్చ చెప్పేవాళ్ళు నచ్చ చెప్తారు, కోప్పడే వాళ్ళు కోప్పడతారు. అయినను తర్వాత ఆ పిల్లలు అడిగింది ఇస్తారు కదా. ఆ పిల్లలు ఆ తల్లి దగ్గర నుంచి ఆ తండ్రి దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సింది పొందుకుంటారు కదా. మనము అంతే. ఏదైనా ఒక చిన్న తప్పు చేసినంత మాత్రాన దేవునికి మనం దూరమైనట్లు కాదు, అర్హత లేని వారము కాదు. మనం ఆయన పిల్లలం అంతే. తప్పు జరిగింది క్షమించు, మళ్ళీ దాని జోలికి వెళ్ళకు చాలు. అంతేకాని నేను అర్హత లేదు, నేను బిడ్డను కాదు వద్దండి డైలాగ్స్. ఒక్కసారి ఆలోచించండి, మీ బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే మీరు నా బిడ్డ కాదు అని అంటారా? అర్హత లేదు అని అంటారా? ఈ అర్హత, దేవుని కుమారులయ్యే ఈ అర్హత మన దగ్గర నుంచి వచ్చింది కాదు. దేవుడే క్రీస్తును పంపించి మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన ఉచితంగా ఇచ్చిన దానిని నాకు అర్హత లేదు అని త్రోసివేయటం న్యాయమా? ఆయన ఇచ్చాడు, పొందుకో అంతే. ఆయన నేర్పిస్తున్నాడు, నేర్చుకో అంతే. నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ అర్హత లేదు అనుకుంటూ వెళ్ళొద్దు. అది అపవాది చెప్పిన అబద్ధం. క్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఒకసారి పిల్లలైన వారికి నీతి వారి నుంచి రాదు, దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇశ్రాయేలీల ప్రజలకు నీతి వారి స్వనీతిని ఆధారం చేసుకున్నారు, దేవుని నీతిని ఆధారం చేసుకోవట్లేదు. భక్తి గలవారే స్వనీతిని స్వచిత్తాన్ని ఆధారము చేసుకున్నారు. నీవు దేవుని నీతిని ఆధారము చేసుకున్నట్లయితే దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఏ విషయాన్ని బట్టి దేవుడు నన్ను వదిలేస్తాడేమో, నేను దూరం అయిపోతానేమో, నేను బిడ్డను కానేమో, నో 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 నో. కాకపోతే నీతి రాజ్యంలో నువ్వు పొందుకోవాల్సినవి పొందుకోలేవేమో, ఓ పక్కన ఒక మూలకు కూర్చోవలసి వస్తుందేమో, అంతే తప్ప నీతి రాజ్యము కోల్పోవటం ఉండదు. కాబట్టి క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు దేవుని పిల్లలే. భయం వద్దు. మన నీతి క్రీస్తయ్యున్నాడు. మన స్వనీతిని బట్టి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు, ఆయన ప్రేమను బట్టి ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను తక్కువ చేయొద్దు. మన క్రియలను ఆధారము చేసుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం అనేది గుడ్డి నమ్మకమే, స్వనీతే.
ఇశ్రాయేలీల ప్రజలు కలిగి ఉన్న నీతి నీవు నేను ఆ మనస్సు కలిగి ఉండక ఏమి జరిగినను ఏమి చేసినను సింహపు పిల్లే, ఏనుగు పిల్లే, దేవుని పిల్లలే. తప్పు జరిగిందా క్షమాపణ అడిగి సరిచేసుకో. అంతేకాని కోల్పోయాను అనుకోవద్దు. ఏది కూడా నీ సొంత శక్తితో రాలేదు, దేవుని ఉచితమైన కృపను బట్టి వచ్చింది. ఆ నీతిని స్వతంత్రించుకో. దేవుని నీతిని తక్కువగా చూడొద్దు. స్వనీతిని ఇశ్రాయేలీల ప్రజల వలె స్వనీతిని ఆధారము చేసుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాను అనుకోవద్దు. స్వనీతిని బట్టి మనకి దేవుని రాజ్యం రావట్లేదు. క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, దానిని విశ్వసించి ఆయన యొక్క బిడ్డగా ఉండటానికి అంగీకరించిన దానిని బట్టి, నీ మనస్సు మారుటను బట్టి ఆయన బిడ్డవయ్యావు. నీతి రాజ్య వారసురాలివి అయ్యావు. నీ స్వనీతిని బట్టి కాదు. ఇశ్రాయేలీల ప్రజల వలె నీవు నేను ఉండక దేవునికి ఇష్టమైన ప్రజవలే ఉండవాలి అని ఆయన ఆశపడుతున్నాడు. స్వనీతిని ఆధారము చేసుకొనక దేవునితో సత్సంబంధము కలిగి, స్నేహము కలిగి, ప్రేమ కలిగి ఆయనతో పరిశుద్ధాత్మని ద్వారా సాగిపోవుటయే ఆయన చిత్తము. నిన్ను నీవు తక్కువగా చేసుకోవద్దు, నిన్ను నీవు ఎక్కువగా చూసుకోవద్దు. నీవేమై ఉన్నావో, నేనేమై ఉన్నానో అది క్రీస్తే. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు కాబట్టే నేను నీతి రాజ్య వారసురాల్ని అయ్యాను. కాబట్టి పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనతో సాగిపోవటయే దేవుని చిత్తము, దేవుని నీతి. స్వనీతిని కాక దేవుని నీతిని స్వతంత్రించుకుందామా? ఆమెన్.